ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇండియా వైడ్ గా ఉన్న ఇండస్ట్రీస్ ను లెక్కలోకి తీసుకుంటే ఆ లెక్క వందల్లో ఉంటుంది. అయితే ఇయర్స్ బెస్ట్ మూవీ ఏది అంటే చెప్పడం అంత ఈజీ కాదు. కానీ గత 26 ఏళ్ల సినీ చరిత్రలో ఇవే ది బెస్ట్ మూవీస్ అంటూ 130 చిత్రాల లిస్ట్ ను రిలీజ్ చేసింది IMDb. ఈ ఏడాది ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ఏదో తెలుసా? బాలీవుడ్ లో రిలీజ్ అయిన సయ్యారా. అప్పుడే ఎలా చెబుతారు ఈ సినిమా నెంబర్ 1 మూవీ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే తాము చేపట్టిన సర్వే ప్రకారమే అంటోంది ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోస్టల్ IMDb. తమకున్న ఫాలోవర్స్ నుంచి అభిప్రాయాలను సేకరించి క్రేజ్ పరంగా నిర్ణయించి ఈ ఏడాది సయ్యారా మాత్రమే తొలి స్థానంలో నిలిచిందని చెప్పింది IMDb. ఈ ఒక్క ఏడాదే కాదు, గత 26 ఏళ్లుగా ఇండియన్ బాక్సాఫీస్ లో నెంబర్ 1 మూవీగా నిలిచిన చిత్రాల లిస్ట్ అన్నిటినీ బయటపెట్టింది IMDb. లాస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 1 చిత్రం అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 2, 2023లో యానిమల్, 2022లో KGF 2, అంతకుముందు ఏడాది పుష్ప 1, 2019లో దిల్ బేచారా, 2018లో ఉరి సర్జికల్ స్ట్రైక్, 2017లో KGF చాప్టర్ 1, 2016లో బాహుబలి 2, 2016లో దంగల్, 2015లో బాహుబలి 1 లిస్ట్ లో మొదటి స్థానాన్ని సంపాదించాయి. ఈ లిస్ట్ లో ఇంకా PK, లంచ్ బాక్స్, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, జిందగీ నా మిలేగి దొబారా, మై నేమ్ ఇస్ ఖాన్, 3 ఇడియట్స్, రబ్ నే బనాది జోడీ, తారే జమీన్ పర్, ధూమ్ 2, బ్లాక్, వీర్ జరా, కల్ హో నా హో, దేవదాస్, కభీ ఖుషీ కభీ ఘమ్, మొహబ్బతే సినిమాలు ఉన్నాయి. గత 26 ఏళ్లలో ఇవి మాత్రమే నంబర్ 1 మూవీస్ అంటూ IMDb చెబుతోంది. మెగాస్టార్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉండొచ్చు, కానీ కొన్ని సినిమాల్లో చిరు చేసిన పాత్రలు అలా ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకుపోయాయి. చిరు అనగానే ఆ పాత్రలే గుర్తుకొస్తాయి, మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. ప్రస్తుతం కొత్త తరం దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు చిరంజీవి. వారందరూ కూడా వింటేజ్ మెగాస్టార్ ను చూపించేందుకు పోటీ పడుతున్నారు. విశ్వంభర స్టోరీ ఏంటి అనేది ఇంకా క్లియర్ గా రివీల్ కాలేదు. బింబిసార డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడో తెలియదు. ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ కాలేదు. సమ్మర్ స్పెషల్ గా మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో డైరెక్టర్ వశిష్ఠ ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? విశ్వంభర పూర్తిగా ఫ్యాంటసీ స్టోరీ. చిరు గతంలో నటించిన ఫ్యాంటసీ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి దగ్గరగా ఇందులో కథ ఉంటుందట. ఇక ఈ సినిమాలో పాత్ర చిరు కెరీర్ లో మైలురాయిగా నిలిచిన హిట్లర్ క్యారెక్టర్ ను గుర్తు చేస్తుందట. ఒక విశ్వంభర రిలీజ్ అయిన రోజున ఒకే సినిమాలో 2 ఫేమస్ చిరు క్యారెక్టర్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నాయి అంటున్నాయి యూనిట్ వర్గాలు. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా గతంలో మెగాస్టార్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటుందట. మొత్తంగా ప్రస్తుతం చిరుతో మూవీస్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్స్ అందరూ వింటేజ్ చిరును బయటకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. ప్రభాస్ చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి అంటే ఇమీడియట్ గా చెప్పడం కష్టం. అదే విధంగా ప్రభాస్ చేయబోయే సీక్వెల్స్ లిస్ట్ అంటే సలార్, కల్కి మాత్రమే చెప్తారు. కానీ ఇప్పుడు ఈ లెక్క మారనుంది. ఎందుకంటే ప్రభాస్ నటించే మూవీస్ లో మరో సీక్వెల్ కూడా యాడ్ అయింది. అదే సంక్రాంతికి రివీల్ కానుంది. పాన్ ఇండియా వైడ్ గా సీక్వెల్స్ కు క్రేజ్ కనిపిస్తోంది. అందుకే సీక్వెల్స్ కు క్రేజ్ తెచ్చిన రెబల్ స్టార్ ఊరుకుంటాడా? మాక్సిమం మూవీస్ కు సీక్వెల్స్ లాక్ చేస్తున్నాడు. ఇదే నెల నుంచి కల్కి సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. కాకపోతే ప్రభాస్ ఇప్పుడప్పుడే కల్కి సెట్ లోకి అడుగు పెట్టడు. జనవరి తర్వాతే కల్కి 2 సెట్ లోకి ప్రభాస్ అడుగు పెడతాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు మిగతా స్టార్స్ కు సంబంధించిన విజువల్స్ ను షూట్ చేస్తాడు నాగ్ అశ్విన్. వన్స్ NTR తో తీస్తోన్న సినిమా కంప్లీట్ అయితే ప్రశాంత్ నీల్ కూడా సలార్ సీక్వెల్ మీదే ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కల్కి 2, సలార్ 2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో మరో సీక్వెల్ యాడ్ కాబోతోంది. అదే రాజాసాబ్. ఈ సినిమాకు కూడా మారుతి సీక్వెల్ స్టోరీ లాక్ చేశాడని, సంక్రాంతికి మూవీ రిలీజ్ టైం కు ఆ విషయం బయటపడుతుందని సమాచారం. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రెబెల్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ప్రభాస్ అంటే సీక్వెల్స్, సీక్వెల్స్ అంటే ప్రభాస్ లా మారింది సిట్యుయేషన్. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 వచ్చింది. అదే దారిలో సాహోకు, ఆది పురుష్ కు సీక్వెల్స్ రావాల్సింది. కానీ మొదటి భాగాలు మెప్పించకపోవడంతో వీటి సీక్వెల్స్ కు బ్రేక్స్ పడ్డాయి. ఇదే లిస్ట్ లో ఇంకా బాహుబలి 3 కూడా ఉంది. కాకపోతే ఇందుకు ఇంకా టైం ఉంది అంటున్నాడు రాజమౌళి. మామూలుగానే తమిళ హీరోల సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తారు. ఇక తమిళ డ్రాగన్ నటించిన మూవీ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. డ్రాగన్ లాంటి సూపర్ హిట్ తర్వాత
ప్రదీప్ రంగనాథన్ తిరిగొస్తున్నాడు. అయితే ఒక్క సినిమాతో కాదు, 2 సినిమాలతో, అది కూడా ఒకే రోజు రిలీజ్ చేస్తాడట. 3 ఏళ్ల క్రితం లవ్ టుడే అనే చిత్రంతో హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రాగన్ పేరుతో తిరిగొచ్చాడు. ఈ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో దుమ్ము రేపాడు. కెరీర్ లో 2వ చిత్రంతోనే 150 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు. లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ తర్వాత ప్రస్తుతం ప్రదీప్ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. రెండూ కూడా దీపావళి కానుకగా థియేటర్స్ లోకి వస్తుండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తమిళ సినిమా చరిత్రలోనే కాదు, అసలు ఫిల్మ్ హిస్టరీలోనే ఇలా ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఒక వండర్. ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న 2 చిత్రాల్లో ఒక సినిమా పేరు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక 2వ సినిమా పేరు డ్యూడ్. ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడు ఈ 2 చిత్రాలు అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మొన్నటి వరకు రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగింది. 2 చిత్రాల్లో ఒకటి వెనక్కి తగ్గుతుందని ప్రదీప్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కట్ చేస్తే ఇప్పుడు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కు రెడీ అయ్యాయి అంటున్నాడు. దీంతో వచ్చే దీపావళి పండక్కి ప్రదీప్ రంగనాథన్ వర్సెస్ ప్రదీప్ రంగనాథన్ ఫైట్ జరగబోతోంది. రెండింటిలో ఏ సినిమాకు ప్రదీప్ బాగా ప్రమోట్ చేస్తాడు, ఏ సినిమాతో పెద్ద హిట్ కొడతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.